శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సమృద్ధిగా మీరందరూ అనుభవించాలని సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ సమయంలో సర్వాధికారి మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగము మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ప్రియులారా, దానిలో భాగముగా నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియనని వ్రాయబడి ఉన్నది. నీతిమంతుల మార్గం దేవునికి తెలుస్తూ ఉన్నదంట. ఏంటా మార్గం? వారు ప్రార్థించుట, ప్రకటించుట, పాడుట, పరిచర్య చేయుట, లేక పేదలను, దిక్కులేని వారిని, అనాథలను పరామర్శించుట, దేవుని ఆజ్ఞానుసారముగా జీవించుట, దైవ చిత్తానికి తలవంచుట, ఉపవాసం ఉండి ప్రార్థించుట, మోకరించి ప్రార్థించుట, కనిపెట్టుకొని ప్రార్థించుట, రోషం కలిగి దేవుని కోసం బ్రతుకుట, పాపం నుండి విడుదల పొందుట, తర్వాత వారు పొందుతున్నటువంటి నిందలు, అవమానాలన్నీ కూడా అన్నీ దేవునికి తెలుస్తున్నాయంట. అందుకని ఏమని వ్రాయబడింది? నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. నీతిమంతులు అనుకుంటూ ఉన్నారు, నా భక్తి ఏంటి, నా ప్రార్థన ఏంటి, నా విశ్వాసం ఏంటి, నా క్రమశిక్షణ ఏంటి, నా ప్రయాస ఏంటి, అసలు దేవుడు చూస్తున్నాడా లేదా, దేవునికి తెలుస్తుందా లేదా అని చాలాసార్లు మనం ఫీల్ అవుతూ ఉంటాం ప్రియులారు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నీతిమంతుడైన నా కుమారుడా, నీతిమంతురాలైన నా కుమారి, నీ సకల ప్రవర్తనలన్నీ కూడా నాకు బాగా తెలుసు, నీ మార్గమంతా నాకు తెలుసు, నీ విషయంలో నాకు తెలియకుండా మరుగైనది ఏది కూడా లేదని దేవుడు తేటగా తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు నీతిమంతుల మార్గం నాకు తెలుసు అంటున్నాడు. అయితే అనీతిమంతులను, భక్తిహీనులను గురించి దేవుడు ఏమంటున్నా అంటే, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు నీతిమంతుల్ని కాదు ప్రియులారా, భక్తిహీనులను కూడా వారి క్రియలన్నీ మానాలి, వారి పాపాలన్నీ మానివేయాలి, వారు నాకు ఇష్టలై బ్రతుకున్నట్లుగా నా వైపు తిరగాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, వారు చేసేటువంటి దుష్టక్రియలు ఏవైనా కావచ్చు. ఎంతమందిని ఒకవేళ నువ్వు మోసం చేస్తున్నావేమో, ఎంతమందితో నువ్వు మోసపూరితమైనటువంటి క్రియలు చేయిస్తూ ఉన్నావో, లోకానికి, శరీరానికి, సాతానుకు తల ఉంచుతూ ఉన్నావు. అట్టి క్రియలన్నీ కూడా ఏం చేయమంటున్నాడు? మీ తలంపులు కూడా మీరు మానవలెను, మీ మార్గములు కూడా మీరు విడవవలెనని దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను ప్రియులారా. భక్తుడైనటువంటి యేసన్న గారు ఆయన పరిచర్య ప్రారంభించి కొంత దేవుని యొక్క సంకల్పం ప్రకారం పరిశుద్ధాత్మ పరిపాలనలో పరిచర్యను కొనసాగిస్తూ ఉండగా ఒకానొక దినాన ఆయన మంచం మీద మల్లెపూలు ఉన్నాయని సంఘ సభ్యులందరూ నింద మోపి అందరూ ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు ప్రియులారా. ఆ టైంలో ఆయన చాలా దుఃఖపడి, దేవా, నన్ను అపార్థం చేసుకున్నటువంటి నా బిడ్డలందరినీ నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో, సర్వమును ఎరిగిన దేవుడు అని
నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను అని లేఖనం సెలవిచ్చినట్లుగా ఆ దైవజనుడు చాలా దుఃఖంతో చాలా బాధతో ఆయన ప్రార్థనా గదిలో కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని దగ్గర ఈ పాట రాసుకున్నాడంట. ప్రియులారా, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. అంటే నేను వెళ్ళేటువంటి మార్గము దేవునికి మాత్రమే తెలుసు. నా ప్రార్థన ఏంటో, నా భక్తి ఏంటో, నా విశ్వాసం ఏంటో, నా పట్టుదల ఏంటో, నా పర్రుగేంటో నా దేవునికి తెలుసు అని ఆయన పాట రాసుకున్నాడు. కానీ దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యం ఏంటంటే ప్రియులారా, ఆయన దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత చాలామందికి బుద్ధి వచ్చేటట్టుగా దేవుడు గొప్పగా యేసన్న గారిని ఆశీర్వదించి విస్తారమైనటువంటి జనసమూహాన్ని, అనగా నింద రాకముందు చాలా తక్కువ మంది సంఘ సభ్యులు ఉండగా ఆ నింద వచ్చిన తర్వాత దేవుడు విస్తారముగా ఆయన్ని దీవించి విస్తారమైనటువంటి జనసమూహాన్ని పంపించాట. అప్పుడు మంచం మీద మల్లెపూలు ఎలాగొచ్చాయి అని భక్తులందరూ, విశ్వాసులందరూ దాని సంగతి ఆలోచించగా జరిగిన కార్యం ఏంటంటే, ఒక తల్లి చిన్న కుమార్తెను ఎత్తుకొని దైవజనుడైనటువంటి యేసన్న గారి దగ్గరికి వచ్చి, అయ్యా, నా కుమార్తె రాత్రంతా నిద్రపోకుండా రాత్రంతా నన్ను విసిగిస్తూ ఉంది. ఈ బిడ్డ కడుపులో ఏం బాధ ఉందో తెలియదు. మాటలు రాని చిన్న బిడ్డ ఒకటే ఏడుస్తూ ఉందయ్యా, దయతో ఈ బిడ్డ కోసం ప్రార్థన చేయండి అని ఆ బిడ్డను ఎత్తుకొని వచ్చి ప్రార్థన చేయించుకుందంట ప్రియులారా యేసన్న గారితో. పాపకున్నటువంటి అశాంతి అలజడి ఏమున్నా తొలగిపోయేటట్టుగా ప్రార్థన చేయండి అని యేసన్న గారు ప్రార్థన చేసిన తర్వాత ఆ పాప మెల్లిగా నిద్రలోకి జారుకుందంట. అప్పుడు దైవజనుడైన యేసన్న గారమ్మ, పాపని మంచం మీద పడుకోబెట్టు అని చెప్పాడంట. పాపని ఆ మంచం మీద పడుకోబెట్టి హాయిగా దేవుని సన్నిధిలో ఆమె కూడా మోకరించి ప్రార్థన చేసుకుంది. ఆ పాప ప్రశాంతంగా నిద్రపోయింది. ఏం ప్రార్థన అయిపోయిన తర్వాత పాపను ఎత్తుకొని వెళ్ళేటప్పుడు పాప తలలో ఉన్నటువంటి ఆ మల్లెపూలు మంచం మీదే పడిపోయాయంట ప్రియులారా. ఆమె పాపను మాత్రమే తీసుకొని వెళ్ళిపోయింది, మల్లెపూలు మంచం మీదే ఉన్నాయి. జరిగిన కార్యం ఇదైతే సంఘ సభ్యులందరూ కూడా దైవజనుడైనటువంటి యేసన్న గారిని అపార్థం చేసుకొని వారు దుష్టాలోచన చేసి ఆయన మీద నిందమోపారు. అయితే ఇవన్నీ కూడా అసత్యమని నా కుమారుడైనటువంటి యేసన్న గారు ఆయన మార్గము, ఆయన క్రియలు, ఆయన తలంపులు, ఆయన ప్రార్థన, ఆయన పట్టుదల, ఆయన రోషము అన్నీ నేను ఎరిగి ఉన్నాను అని దేవుడు చెప్పడం కోసం ఈ ఘనకార్యం చేసి విస్తారమైన జనసమూహాన్ని పంపి అంచెలంచెలుగా 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఆయన పరిచర్యను వర్ధిల్లజేసి యేసన్న గారు నిర్దోషని దేవుడు బట్టబయలు చేశాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనం నీతిమంతులమై ఒకవేళ దుఃఖపడుతున్నామేమో, నిందలు అనుభవిస్తూ ఉన్నామేమో, లేక బాధలు అనుభవిస్తూ ఉన్నామేమో, వేదన అనుభవిస్తూ ఉన్నామేమో, అందరి చేత తృణీకరించబడుతున్నామేమో, అందరి చేత తీసివేయబడుతున్నాం. వీటన్నిటిలో నుండి దేవుడు ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహించి నిన్ను హెచ్చించబోతున్నాడు. ఈ నిందలన్నీ కూడా, ఈ అవమానాలన్నీ కూడా, ఈ కీడంతా కూడా, ఈ కష్టమంతా కూడా దేవుడు నీకు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియనని వ్రాయబడింది. నీ మార్గమంతా, నీ భక్తి అంతా, నీ ప్రార్థనంతా, నీ విశ్వాసం అంతా కూడా, నీ యథార్థత అంతా కూడా, కీడు చేయనటువంటి నీ తత్వం అంతా కూడా సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవునికి బాగా తెలుసు ప్రియులారా. తెలియదని నువ్వేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఈ ఉదయకాల సమయంలో భక్తుడైనటువంటి యేసన్న గారి జీవితము మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనకు వచ్చిన నిందలన్నిట్లో నుండి దేవుడు, నిందలు రాలేదని కాదు ప్రియులారా, తప్పకుండా ప్రభు బిడ్డలకు నిందలు వస్తాయి, కానీ వాటన్నిటిలో నుండి దేవుడు అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించి అత్యధికముగా బలపరిచి స్థిరపరచడానికి దేవుడు ఈ శ్రమలన్నింటినీ మనకు పంపుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన దైవజనుడైనటువంటి యేసన్న గారిని దేవుడు ఆశీర్వదించి బలపరిచి స్థిరపరిచిన దేవుడు మనల్ని కూడా బలపరిచి స్థిరపరచుటకు దేవుడు మనందరికీ తోడై ఉన్నాడు.
దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సర్వాధికారి మనలందరినీ అలాగున వ్యాధులు, బాధలు, బలహీనతలు, కరువులు, కష్టములు, శోధనలు, నిందల్లో అన్నింటిలో కూడా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి స్థిరపరచి బలపరచునుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆయన మేలుల చేత మనల్ని తృప్తిపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన భక్తులైనటువంటి యేసన్న గారి గూర్చి మరిచ్చిన శ్రేష్టమైన వాక్కులను బట్టి కీర్తిస్తున్నాను. ఈ మాటలు మా అందరి జీవితాలకు దీవెనకరంగా ఉంచండి. ప్రతి గురువారం తండ్రి మరి యవనస్తుల కొరకు భక్తుల జీవిత చరిత్రలు మీరు మాకు ఇస్తున్నారు. ఇవి అనేకులకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా ఉండనట్లుగా మహిమ కార్యం జరిగించి మేలు చేయమని, దీవించమని, ఈ మాటలు వినబడాలందరికీ మీ ఆశీర్వాదం సమృద్ధి ప్రసాదించు, మీ మేలు చేత ప్రతిబిడ్డను తృప్తిపరచమని, దీవించమని, మీ బిడ్డలందరికీ శాంతి, సమాధానం, సంపూర్ణ స్వస్థత, విడుదల, విశ్రాంతి సమృద్ధిగా అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.